రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఒక కీలకమైనటువంటి పరిణామం సంచలనం సృష్టిస్తుంది. అదేంటి అంటే రష్యాకి సంబంధించిన ఒక అధికారిని రష్యానే అరెస్ట్ చేసింది. ఇది అనూహ్యమైనటువంటి సంఘటన అనాలి. అందులో రష్యన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ తైమూర్ లెవ్నోవ్ హ్యాస్ బీన్ డిటైన్డ్ ఫర్ ఎలిగేడ్లీ యాక్సెప్టింగ్ లార్జ్ స్కేల్ బ్రైబ్స్ యాజ్ పర్ రిపోర్ట్. He allegedly accepted bribes in one of the high-profile corruption cases. Russia's investigative committee reported that Levnov was being held and a probe is underway. Reports say searches were conducted late on April 23 at some of Levnov's properties. Meanwhile, the Kremlin said Levnov detention report had been presented to the Russian president. అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయుధాలు కొనాల్సి వస్తుంది కదా, ఈ ఆయుధాలు అమ్మేటటువంటి సంస్థల దగ్గర లంచం తీసుకున్నాడట ఏకంగా రక్షణ శాఖ సహాయ మంత్రి లెవ్నోవ్. ఈ విషయం వాళ్ళ దర్యాప్తు సంస్థలు తేల్చినాయి, రష్యాకు సంబంధించిన దర్యాప్తు సంస్థలు. ప్రస్తుతం అతన్ని నిర్బంధంలోకి తీసుకుని ఆ వచ్చిన లంచపు సొమ్ములు ఎక్కడ పెట్టాడు ఏంటి అన్నటువంటి దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని పుతిన్కి చెప్పారు. ఇప్పుడు ఆ దర్యాప్తు అయితే అంటే యుద్ధం జరుగుతుండగా జరిగిన ఈ కీలకమైనటువంటి పరిణామం సంచలనం సృష్టిస్తుంది.